నువ్వు ఇట్రా నాన్న అన్నాక ఇటు పక్కకు రా. జాగ్రత్త చదువు చదువు నువ్వు చదువు. సరే వీడియో ఎంత మత్స్య వార్త 28 వాక్యం చదవండి. ఒకరు ప్రార్థన వాక్యం చదవండి. అందరూ ఏకీభవించండి ప్రార్థనలో. మీ అనాది సంకల్పాన్ని బట్టి ప్రభువా ఈ రక్షణీయ కార్యాన్ని మీరు జరిగిస్తున్నందుకు స్తోత్రం చెల్లిస్తుంటున్నాం. ప్రభు ప్రతి మనుష్యుడు కూడా నశింపక నిత్య జీవమును పొందాలని ఆకాశమును వీడి లోకానికి వచ్చిన గొప్ప దేవుడవయ్యా. మానవుల కొరకై లోకంలో జనించి జీవించిన గొప్ప దేవుడవయ్యా. రక్షణ కొరకై ప్రాణమును రక్తమును దానం చేసిన గొప్ప దేవుడు నాయన. కలువరి శిలువలో చేసిన యాగమును బట్టి ప్రభువా ప్రతి పాపికి నాయన పాపము నుండి విడుదల కలిగించడానికి ఇష్టపడిన గొప్ప దేవా మీకు స్తోత్రం చెల్లిస్తుంటున్నాం. మా పాపము నుండి శాపము నుండి మరణము నుండి నరకము నుండి విడిపించగలిగిన వాడు లోకంలో ఎవడు లేడు. కానీ దేవాది దేవుడవైన నీవే ఈ లోకములోనికి వచ్చి అత్యాది కార్యములు జరిగించారందుకు స్తోత్రాలు. ఆరక్షణీయ కార్యక్రమములో భాగంగానే ఇదిగో ప్రభువా బాప్తిసం పొందాలని మీరు నిర్దేశించారు నాయన. అభిషక్తులైన మీ దాసుల ద్వారా మీ బిడ్డలు ప్రభువా మార్పు చెందిన మీ బిడ్డలు, బాప్తిస్వానికి సిద్ధపడిన మీ బిడ్డలు నాయనా, మీ రాజ్యములో ప్రవేశానికి ఇష్టపడిన మీ బిడ్డలు నాయన బాప్తిసం పొందడానికి సిద్ధంగా ఉంటుండగా ఇదిగో మీ పరలోకము నుండి హస్తములు చాచమని ప్రార్థన చేస్తూ ఉంటున్నాం. మీ దాసుని హస్తములకు తొడుగు మీద హస్తములు ఉంచమని ప్రార్థన చేస్తూ ఉంటున్నాం. బాప్తిసం పొందడానికి ఇష్టపడుతున్న బిడ్డలతో ఉండమని ప్రార్థన చేస్తూ ఉంటున్నాం. నాయన ఈ కార్యక్రమాన్ని మీరు ఘనముగా జరిగించుకోండి. పరమంది మీరు ఆనందిస్తున్నారు. భూలోకంలో మేము కూడా హృదయపూర్వకంగా ఆనందిస్తూ మిమ్మల్ని ఘనపరచడానికి సహాయం చేయమని యేసయ్య ఘననామమును నీకు ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. బాబు చిన్నగా దాగా ఇవన్నీ రాళ్ళు జాగ్రత్తగా దిగాలి, కాళ్ళు తగులుతాయి, చదరం లేదు అక్కడ. సిస్టర్స్ దిగేటప్పుడు ఒక సిస్టర్ ఇక్కడ ఉండి సహాయకరించాడు. చూడండి, ఇక్కడ ఆకులోనే ముందుకు వెనక అంటున్నాడు, రాళ్ళు తగులుతున్నాయి. దైవకుమార యేసుక్రీస్తు 2000 సంవత్సరాలకు పూర్వం ఈ లోకమునకు రాకమునకు ఆయన నిజమైన దేవుడు, నిత్య జీవమైన దేవుడు, ఆయన మహాదేవుడు. ఆయన తప్ప వేరొక దేవుడు లేడు. యేసుక్రీస్తు నిత్య జీవమైనటువంటి మహాదేవుడు నీవు నమ్ముచున్నావా? యేసుక్రీస్తు నిష్టానుసారంగా సృష్టించుకున్న తర్వాత ఆయనే సమస్తమును సృష్టించి మానవుడికి అధికారం ఇచ్చాడు. అయితే దేవుడు మానవుడికి ఇచ్చినటువంటి అధికారమును బట్టి వాడు ఆనందంగా దేవునితో వసిస్తూ ఉండగా అపవాది అనబడినటువంటి వాడు సహించలేక వాడు దేవునికి బిడ్డలకు వేరుగా వచ్చి మాయ మాటలు చెప్పి మోసపుచ్చి వారికి ఇచ్చినటువంటి అధికారాధిపత్యాన్ని అంతటిని కూడా దొంగిలించాడు. ఆ తర్వాత వారు అపరాధంగా చేయబడ్డారు. అయితే దేవుడు అది సహించలేకపోయాడు. తన బిడ్డలు కనుక సహించలేక అపవాదిని దూరం చేసి తన బిడ్డలు రక్షించాలని చెప్పి ఆయన ఒక వాగ్దానం చేశాడు. పరలోకం నుండి హఠాత్తుగా ఏదైనా తోటలోకి దిగి వచ్చి బిడ్డలను ఆశీర్వించి వారికి కావలసినటువంటి శ్రేష్టమైనటువంటి వస్త్రములు ధరింపజేసి వాడు నేను మీ కొరకై అవతరిస్తాను, నా రక్తమును సిందిస్తాను, మిమ్మల్ని రక్షించుకుంటాను, నేనున్న నా రాజ్యంలోకి నేను తోడుకుని వెళ్తానని చెప్పి ఆనాడు ఏదైనా మనంలో దేవుడు ఆదామ హవ్వలకు వాగ్దానం చేశాడు. ఆ వాగ్దాన ప్రకారంగా తగిన కాలమందు యేసుక్రీస్తుగా జనించాడు. ఆయన జీవించి అద్భుత మహత్కార్యములు చేసి ఆ తర్వాత ఆయన చెప్పిన మాట ప్రకారంగా మానవ రక్షణార్థం కొరకు, నీ రక్షణార్థం కొరకు ఆయన యజ్ఞ పశువుగా వధించబడ్డాడు. కనుక ఏదైనా తోటలో వాగ్దానం చేసినటువంటి ఆ దేవుడు యేసు ప్రభువేనని నీవు నమ్ముచున్నావా? నమ్ముచున్నానని పెద్దగా చెప్పాలి, వినబడాలి. కళ్ళు తెరువు, ఎందుకు కళ్ళు చూస్తాం? కనుక యేసు ప్రభువే యుక్త కాలంలో ఆయన చెప్పినట్లుగా అవతరించాడు, కన్యమేరి గర్భవాసమున అవతరించాడని నమ్ముచున్నావా? యేసుక్రీస్తు మానవ సేవలు చేసి నీ కొరకు కూడా సేవ చేసి ఆయన తన ప్రాణమును రక్తమును నీ కొరకు అర్పించాడు, నమ్ముచున్నావా? ఆ రక్తం ద్వారా పాప క్షమాపణ కలుగుతుంది. రేపు ప్రభు వచ్చినప్పుడు ఆయన బిడ్డలుగా ఉన్నటువంటి వారు ఎత్తబడతారు. దానికి ముందు నమ్మి బాప్తిసం పొందితే రక్ష లేకపోతే శిక్ష అన్నాడు. కనుక ఇప్పుడు నమ్మి నీవు బాప్తిసం పొందగలవా? ఆ తర్వాత కనిపెట్టి పరిశుద్ధాత్మను పొందమని చెప్పాడు. కనుక నువ్వు కనిపెట్టి పరిశుద్ధాత్మను పొందగలవా?
పరిశుద్ధాత్మ పొందిన తర్వాత క్రీస్తు వచ్చి పర్యంతము నీవు నమ్మకముగా సంఘం సాక్షిగా వసించగలవా? నీవు చెప్పిన సాక్ష్యం బట్టి ప్రభు నాకు ఇచ్చిన అధికారం బట్టి నదిడేసయ్య నామలో నీళ్ళల్లో నీకు బాప్తిస్మం ఇస్తున్నాను. ప్రభు వచ్చే వరకు నమ్మకముగా ఉండు. దేవుడు నీకు మహిమ కిరీటం అనుగ్రహించు. దైవకుమారి యేసుక్రీస్తు 2000 సంవత్సరాల పూర్వం ఈ లోకములకు రాకమునుపు ఆయన నిజమైన దేవుడు, నిత్య జీవన దేవుడు, ఆయన మహాదేవుడు. ఈ సర్వసృష్టిమంతా తన ఇష్టానుసారంగా సృష్టించుకున్నాడు. ఆ తర్వాత భూతల సృష్టిలో మానవుని సృష్టించి వారికి సర్వాధికారం ఇచ్చాడు. మానవుడు ఎంతగానో దేవునితో కూడా ఆనందిస్తూ దేవుడు అనుగ్రహించినటువంటి సమస్తను అనుభవిస్తూ ఉంటుండగా గ్రహించలేని దుష్టుడైనటువంటి వాడు ఒంటరిగా వచ్చి అవతో మాట్లాడి మోసములు చేసి అధికార ఆధిపత్యాలన్నీ కాజేశాడు. ఆ తర్వాత వారికి మరణశిక్ష కూడా విధించినట్టుగా చేశాడు. అయితే దేవుడు దాన్ని చూసే సహించలేక తన బిడ్డలు రక్షించడానికి ఆయన వచ్చి హఠాత్తుగా వచ్చి వాళ్ళు దర్శించి ఒక అద్భుతమైనటువంటి గొర్రెపిల్లను వధించి రక్తములు సింధించి వాళ్ళు క్షమించి వారికి వస్త్రములు తొలగించి ఒక ప్రమాణం చేశాడు. ప్రభు వాగ్దానం చేశాడు, పిల్లలారా నేను మీ కొరకు అవతరిస్తాను, నా ప్రాణమును అర్పిస్తాను, మీరు రక్షించుకుంటాను, నేనుండే స్థలంలో మీరుండే చేస్తానని చెప్పాడు. యేసుక్రీస్తు పెద్దగా చెప్పమ్మా వినబడాలి. యేసుక్రీస్తు జనించి జీవించి అద్భుత మహత్కార్యాలు చేసి తృప్తితో అందకుండా ఆయన మానవుల రక్షణార్థం కొరకు తన ప్రాణమును అర్పించాడు. అలాగే పాపులైనటువంటి మన కొరకు మీ కొరకు కూడా తన ప్రాణమును అర్పించాడు. నమ్ముతున్నావా? యేసుక్రీస్తు రక్తము ద్వారా ప్రతి పాపం కడిగివేయబడుతుంది. యేసుక్రీస్తు రక్తము ద్వారా ప్రతి వ్యక్తికి రక్షణ కలుగుతుంది. అలాగే నీ పాపములు కడిగిపోయి పూర్వం ఉన్నటువంటి పాపం, జన్మ పాపం, కర్మ పాపం, సమస్త పాపాలు కడిగివేయబడి పవిత్రపరచబడి దేవుని బిడ్డగా వసిస్తారని చెప్పి నువ్వు నమ్ముతున్నావా? యేసుక్రీస్తు అనబడినటువంటి తాను మళ్ళా రేపు రాబోతున్నాడు. ఆయన వచ్చినప్పుడు నీవు సాక్ష్య పరంపరకు ఎత్తబడగలవా? క్రీస్తు చెప్పిన సాక్ష్యమును బట్టి నీవు చెప్పిన సాక్ష్యమును బట్టి క్రీస్తు నాకు ఇచ్చిన అధికారమును బట్టి నజరుడు యేసయ్య నామములో నేను నీకు బాప్తిస్మం ఇస్తున్నాను. పూర్తిగా మునుగు. ప్రభు వస్తు వరకు నమ్మకముగా ఉండు. దేవుడు నీకు పూర్వీ లోకములకు రాకమునుపు ఆయన నిజమైన దేవుడు, నిత్యమైన జీవమైన దేవుడు, ఆయన మహాదేవుడు, ఆయన తప్ప వేరొక దేవుడు లేడు. ఆయనే సమస్త సృష్టమును సృష్టించుకున్నాడు. ఆ తర్వాత భూతల సృష్టములు చేసి దేవుడు ఆదామవలటువంటి సహించలేక ఆయన ఒకటిగా తోటలోకి దిగివచ్చి ఆ బిడలతో మాట్లాడాడు. వారికి కావలసినటువంటి యజ్ఞమును చేసి పవిత్రమైన పశువును వధించి ఆ రక్తము చేత వాళ్ళకి క్షమాపణ కలిగించి ఆ వస్త్రాలుగా కుట్టి వారికి తొలగించి వాగ్దానం చేశాడు. బిడ్డలారా, నేను తగిన కాలం మీ కొరకు అవతరిస్తాను, వచ్చి నేను మీ కొరకై నా ప్రాణమనిస్తాను, మిమ్మల్ని రక్షించుకుంటాను, నేనుండే రాజ్యంలో మిమ్మల్ని చేర్చుకుంటానని చెప్పి ఆయన వాగ్దానం చేశాడు. వాగ్దానం చేసిన ప్రకారముగా తగిన కాలమందు కన్యమేరి గర్భవాసమున యేసని పేరుతో ఆయన జయించాడు. యేసని పేరుతో జయించినటువంటి ఆయన మహాదేవుడు అని చెప్పి వాగ్దానం చేసిన దేవుడు చెప్పి నిజమైన దేవుడు అని చెప్పి నీవు నమ్ముచున్నావా? నమ్ముచున్నాను. ఆ యేసుక్రీస్తు జనించడం మాత్రమే కాదు, ఆయన అనేక అద్భుత మహత్కార్యాలు చేశాడు. అనేకుల చేత ఆయన దేవుడికి వాడు దేవుడు అని చెప్పి ప్రశంసలు పొందాడు. ఆయన గనుక యేసుక్రీస్తు మానవుడు కాదు, దేవతలు కాదు, దేవుడే దేవుడికి వాడికి అవతరించాడు. మానవ రక్షణ కొరకని నీవు నమ్ముచున్నావా? అంతేకాదు, ఆయన అంతటితో తృప్తి చెందక ఆయన తన ప్రాణమును అర్పించవలసి వచ్చింది. ప్రాణం అర్పిస్తేనే పాప క్షమాపణ కలుగుతుంది కనుక ఆయన తన ప్రాణమును యజ్ఞం చేశాడు. అలాగే నీ కొరకు, ఈ రక్షణ కొరకు ఆయన యజ్ఞం చేయబడ్డాడు, లేక ప్రాణం అర్పించాడని నమ్ముచు. మునగా మునగా తలకాయ మునగల
ఆ దేవుడు జనించి ఆయన కొరకు ఆయన శ్రమించి రక్తమును చిందించి ఆ రక్తం చేత నీ పాపాలు కడిగివేస్తున్నాడని నమ్ముతున్నావా? క్రీస్తు నన్ను నమ్మేటువంటి వారి కొరకై నేను మళ్ళా వస్తాను కనుక నమ్మి బాప్తిసం పొందే రక్ష నేను శిక్ష ఉంది అన్నాడు కనుక నీవు నమ్మి బాప్తిసం పొందగలవా? తర్వాత నీవు కనిపెట్టి వర్ష ఈ ఇచ్చిన సాక్ష్యం బట్టి ప్రభువు నాకు ఇచ్చిన అధికారం బట్టి వెంకటేశ్వర నామలో ఈ నీళ్ళల్లో నీకు బాప్తిసం వర్తిస్తున్నాను. భయపడద్దమ్మా, భయపడదు. అనుకూలంగా సదరంగా ఆదాబాబులకు అనుగ్రహించగా ఆయన సంతానమైనటువంటి వారికి అనుగ్రహించగా దుష్టమైనటువంటి వాడు వారిని మోసం చేసి కాజేశాడు. అయితే తగిన కాలమందు దేవుడు నేను ఆయన వచ్చి వారితో వాగ్దానం చేసి గురికలు వధించి రక్తం చిందించి వాళ్ళకి రక్ష సురక్ష కలిగించి వస్త్రములుగా ప్రభు వారికి అనుగ్రహించి ఆ తర్వాత వాగ్దానం చేసి నిర్మవా ఆయన అంతటితో తృప్తి చెందలేదు. అద్భుతమైన మహత్కార్యములు చేసి ఆయన జన్మల చేత రాజ్యముల చేత అన్నీ నమ్ముతున్నావా? ఆ రక్త ప్రోక్షణ చేత నీ పాపాలు క్షమించబడుతున్నామని నమ్ముతున్నావా? నమ్మి బాప్తిసం పొందే రక్ష లేకపోతే ఆయన శిక్ష అన్నాడు. ఇప్పుడు నమ్మి బాప్తిసం పొందగలవా? ఆ తర్వాత పరిశుద్ధాత్మను పొందగలవా? సంఘము సహవాసంలో నమ్మకముగా క్రీస్తు వచ్చే వరకు మరణ పర్యంత వరకు నమ్మకముగా ఉండగలవా? దీనిచ్చిన సాక్ష్యములను బట్టి ప్రభు నాకు ఇచ్చినటువంటి అధికారమును బట్టి ఎదుడేసయ్య నామలో ఈ నేలలో నీకు బాప్తిసం ఇస్తున్నాను. మునుగు సన్నివేశాన్ని మీరు చూస్తున్నారు, ఈ మాటలు మీరు వింటున్నారు. ఈ జరుగుతున్న సన్నివేశం కానీ మాటలు కానీ మానవ మాతృలవి కావు, లేదు దేవతలవి దేవదూతలవి కావు, కేవలము దేవుడు అందించినటువంటి దేవుడే చెప్పినటువంటి మాటలను మనము చెప్పుకుంటా వచ్చాం. గనుక దేవుడు అన్నాడు, ఎవరైనా నా రాజ్యంలో నాతో కూడా ఉండాలంటే వాళ్ళు నన్ను నమ్మి బాప్తిసం పొందాలి అన్నాడు. అన్ను మాత్రమే కాకుండా ప్రవక్తల చేత వినిపించాడు. ప్రవక్తల చేత చెప్పించడం మాత్రమే కాకుండా ఆయన వచ్చి బాప్తిసం పొంది చూపించాడు. ఆయన మాదిరిగా చేయటం మాత్రమే కాకుండా మీరు ఇలాగుంటే నేను వస్తాను, మిమ్మల్ని తోడుకుని వెళ్తాను అన్నాడు. కనుక ఇక్కడ జరిగిన ఈ సన్నివేశం మానవమాతులది కాదు, దేవతలది కాదు, దేవదూతలది కాదు, దేవుడే చేసి చూపించినటువంటి కార్యం. కనుక ఈ కార్యముని ఎవరైతే చేస్తారో బాప్తిసం వారు పొందుతారో వారికి రక్షణ ఉంది, లేకపోతే వారికి ఆశ్రమం నరకం ఉంది. కనుక ఇప్పుడు ఎవరైనా ఇక్కడ ఉన్నటువంటి వారిలో నమ్మిన వారు ఉంటే, దేవుని విశ్వసించిన వారు ఉంటే మీరు అలక్ష్యం చేయకుండా వచ్చి బాప్తిసం పొందండి. నీళ్లు విస్తారముగా ఉన్నవి, అభిషక్తులైన దైవ సేవకులు ఉన్నారు, పరిచయం చేయడానికి దైవీళ్ళు ఉన్నారు. అలక్ష్యం అమృత విషం అన్నారు. మీరు మార్పు చెంది ఉంటే అలక్ష్యం చేయకూడదు. తప్పనిసరిగా వచ్చి బాప్తిసం పొంది మీరు ప్రభుత్వప్పుడు లేక మరణించిన తర్వాత నిత్య జీవనకు వారసులు అవుతారు. అలక్ష్యం చేయకండి. ఎవరైనా ఉంటే త్వరగా రండి. ఉన్నారా ఎవరైనా? మార్పు చెంది పొందు సకలాశీర్వాదాలకు కారకుడైన వారు స్తోత్రుడు. మా కొరకై నీ వాగ్దానం చేసిన దేవుడు, వాగ్దాన ప్రకారంగా అవతరించిన దేవుడు, మానవ సేవలు చేసిన దేవుడు. మానవుడు మానవుడి చేత సేవలు చేయించుకుంటాడు. వాడికి ధనము ఘనము బలము ఉంటే, ఆస్తి అంతస్తు ఉంటే అందరు నా పాదాక్రాంతులు కావాలనుకుంటాడు. నా పశువుల దగ్గర వాళ్ళు ఉండాలి, నా పొలాల దగ్గర వాళ్ళు ఉండాలి, నా ఇంట బానిసలుగా చేయాలి, నాకు పరిచయం చేయాలనుకుంటారు. కానీ మానవులకి ఇలాంటి మమకారము అధికార ఆధిపత్యాలు ఉంటే మహత్తరమైన సృష్టికర్త దేవుడు నీవు మానవ సేవ చేయడానికి అవతరించావు. మానవులే మానవుల చేత సేవ చేసుకుంటూ ఉంటే నీవు దేవుడు అయింది మానవ సేవ చేయడానికి అవతరించావు. మానవులు సేవ చేశావు. మానవులకి రక్షణ కొరకై నీ ప్రాణాన్ని దానం చేసావు. వేదాలను అనుసరించి వేదానుసారముగా సకల వేదానుసారముగా నీ రక్షణ ప్రోక్షణ వీళ్ళ బాప్తిసం పొందినటువంటి వీళ్ళు ప్రత్యేకముగా మీ ఆశీర్వాద అభిషేకములు చేసిన ఆయన వారి జీవితాంత వరకు నమ్మకమైనటువంటి వారిగా కృపావరములు కలిగినటువంటి వారిగా వారి వంటి వారి కుటుంబాలు, వారి వంటి వారి గ్రామాలు, వారి దేశాలు రక్షణ పొందగలిగినట్టుగా బిడ్డలుగా అతి అద్భుతమైనటువంటి కృపలు ఇచ్చి వారిని వాడుకోరండి. అన్ని విధాల విజయం చెప్పండి. మహిమ ఘనత ప్రభావాలు పొందండి. చిన్న విన్నపం ఆలోచించండి. నామములో అడుగుతున్నాము. తండ్రి దేవుని దీవెన తండ్రి వారి కృప ఆదరణకర్త పరిశుద్ధాత్మ యొక్క సహాయ సహకార ఆదరణ బాప్తిసం పొందిన బిడ్డలందరికీ
నువ్వు కూడి వచ్చిన పిల్ల క్రీస్తు వచ్చినప్పుడు పరంపరకు క్రీస్తు కూడా మనం చేస్తుంది గాక. ఆమేన్ 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 ఆమేన్. బోలో बोलो कृष्ण महाराज के జై कृष्ण महाराज के జై रक्षकुड़ाना यासाई को జై रक्षकुड़ाना यासाई को जय। बोलो कृष्ण महाराज के జై. నీ పాపం పోవాలంటే బాప్తిసం పొందాలి. నీ పాపం పోవాలంటే పొందాలి, పాపం పోవాలంటే బాప్తిసం పొందాలి, నీకు రక్షణ కావాలంటే బాప్తిసం పొందాలి, నీకు స్వస్థత కావాలంటే బాప్తిసం పొందాలి, నీకు అధికారం కావాలంటే బాప్తిసం పొందాలి, నిత్యజీవం కావాలంటే బాప్తిసం పొందాలి, నిత్యవిగ్రహం రావాలంటే బాప్తిసం పొందాలి. పరలోకము స్వతంత్రించుకోవాలంటే ఓ క్రీస్తు మహారాజుకి జై ఓ క్రీస్తు మహారాజుకి జై. ఓ క్రీస్తు మహారాజుకి జై. అందరికీ